హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే చికెన్ కీమా అండ్ పాలకూర. ఇది చాలా బాగుంటుంది. చపాతీలోకి ఈవినింగ్ టైంలో ఆ రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేస్తాననేది చూసేయండి. దీనికోసము 1/2 కిలో చికెన్ కీమా కొట్టించేసి తెచ్చాను. నెక్స్ట్ పాలకూర కట్ చేసుకుందాం నీట్గా. ఒక 2 కట్టలు పాలకూర చిన్న కట్ చేస్తాను. అది కూడా ఫ్రెష్ పాలకూర ఒక 2 కట్టలు సన్న కట్ చేయాలి. వీటిని కూడా సన్న కట్ చేస్తున్నా, కాడలతో సహా. పాలకూర అన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా ఒక 2 స్పూన్లంతా, 2 స్పూన్లంతా, అంతే, ఎక్కువ లేదు. చాలా తక్కువ మసాలాస్తో చేస్తున్నాను. తక్కువ అంటే చాలా తక్కువ. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక సగం చెంచా జీలకర్ర, ఒక సగం చెంచా ఆవాలు, జస్ట్ ఒక నిమిషం వేగితే సరిపోతుంది. ఇది కొంచెం సేపు ఆవాలు ఇలా చిటపటాన్ని వేగుతున్నప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్న కట్ చేస్తాను, వేసేస్తున్నా. అలాగే ఒక 3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేశాను, ఇవి వేసేస్తున్నా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కలిపేద్దాం. ఇప్పుడు ఆనియన్ కొంచెం రంగు మారేంత వరకు ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుదాం. ఇట్లా పెట్టేద్దాం. ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కలిపేద్దాం. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చికెన్ కీమా యాడ్ చేసేద్దాం. నీట్గా కలిపేసుకొని చికెన్ కీమా వేసి నీట్గా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. దీన్ని కీమా కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగ్గిపోయింది. మన ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాం కదా, దీంట్లో ఏం లేదు, ఇంకా డ్రైలో అయింది మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ఉంటుంది అంతే, కొంచెం ధనియాల పొడి, ఇది కూడా కొంచెం ఒక 1/2 స్పూన్, చిటికెడు గరం మసాలా, ఇది 1/2 స్పూన్ కూడా ఉండదు, ఇంకా తక్కువ. వీటిని కలిపిద్దాము. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. నేను ఒక 150 ml వరకు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎగ్గిపోయేంత వరకు ఉడికించాలి. కారం ఉప్పు ఉడకడం కోసం, మసాలా ఉడకడం కోసమే వాటర్ యాడ్ చేయడము. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే వాటర్ ఎగ్గిపోతుంది. మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికిస్తే వాటర్ మొత్తం ఎగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో పాలకూర యాడ్ చేసేద్దాం. ఇంకా పాలకూర వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసి, పాలకూర ఉడకడానికి ఒక 10 నిమిషాల టైం సరిపోతుంది. మూత పెట్టేసి సిమ్లోనే ఉడికిద్దాం. దీన్ని కూడా మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు అసలు, కాబట్టి మాడిపోతుంది. ఫుల్ పెడితే సిమ్లోనే ఉడికించాలి. ఇంకా పాలకూర యాడ్ చేసిన 10 నిమిషాల తర్వాత ఉన్న వాటర్ మొత్తం ఎగ్గిపోయింది. పాలకూర కూడా మంచిగా ఉడికింది. ఇంకా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా వేడివేడి చపాతీలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మాత్రం చపాతీలోకే ప్రిఫర్ చేస్తాను నేను, చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకున్నాం. వేడివేడి చికెన్ కీమా పాలకూర
చాలా బాగా వచ్చింది కర్రీ. చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చపాతీకి కర్రీ ఎక్కువ పెట్టుకొని తింటేనే మంచిది. సూపర్ ఉంది అసలు, చాలా మంచిగా వచ్చింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.